Hello viewers, welcome to our channel. Sundaram garu, Subramanian garu, certified financial advisors and postgraduates in insurance and risk management, having experience over 2 decades in financial investments. వీరిని అడిగి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో పోర్ట్ఫోలియోస్ గురించి తెలుసుకుందాం. హాయ్ సుబ్రహ్మణ్యం గారు. హాయ్ సుందరం గారు. సుబ్రహ్మణ్యం గారు, నేను ఒక ఆర్టికల్లో చదివానండి. అలా ఏముందంటే 725 రూపాయలు మీరు డైలీ ఇన్వెస్ట్ చేయగలిగితే 20 కోట్లు సంపాదించవచ్చు అని ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎలాగైతే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది ఎంత నిజం, ఇది కూడా అంతే నిజం. ఓకే. కానీ మీకు ఆ నిజం చెప్పే ముందు చిన్నప్పటి జ్ఞాపకాలు ఒకసారి నేను గుర్తు చేయాలి. షూర్ సార్. చిన్నప్పుడు మన ఇళ్లలో పుట్టినరోజు పండక్కి మన పెద్దవాళ్ళు, మామయ్యలు కానీ తాతయ్యలు కానీ మన ఇంటికి వచ్చి వాళ్ళు మనకు కిడ్నీ బ్యాంక్ని ఇచ్చేవారు. చూస్తుంటే ఆంధ్ర బ్యాంక్ ఇంత ఉండేది చిన్న. దాంట్లో పిల్లలు డబ్బులు పొదుపుగా దాచుకునేవారు. దే యూస్ టు ఓన్ ఇట్. They used to have the ownership towards that. అవును సార్. Through that, a message is sent. Savings మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారు. అవును. In fact, they say, in majority of the Indians, savings are in our blood. True sir. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. Are we parking our amount at the right place? మనం కరెక్ట్గా పెట్టాల్సిన చోట్ల మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం? Or are we doing what the ట్రెడిషనల్ కాన్సెప్ట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏజెస్, ఎక్కడి నుంచి అయితే మన పూర్వీకులు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం? సుబ్రహ్మణ్యం గారు, నాకు ఒక క్వశ్చన్. పార్కింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రైట్ ప్లేస్ అనేది కొంచెం మాకు ఎలాబరేట్ చేసి చెప్తారా? ఈ రోజు కూడా మనం మా తాతగారు ఏ ఇన్వెస్ట్మెంట్లో అయితే పెట్టేవారో అదే ఇన్వెస్ట్మెంట్లో నేను కూడా సేవ్ చేస్తున్నాను. ఓకే. లైక్ ఇన్ బ్యాంక్ ఆర్డి, పోస్ట్ ఆఫీస్ ఆర్డి అనుకోండి, ఆర్ బీమా సంస్థల్లో అనుకోండి, ఇవే తప్పు కాదు. కానీ దాని నుంచి వచ్చే ఆ ROI, return on investment, is only 5 to 6%, whereas inflation is 7 to 8%. ఇంకా దీంట్లో నేను ఇన్ఫ్లేషన్, చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఈస్ వెరీ హై. ఓకే. మెడికల్ ఇన్ఫ్లేషన్ ఈస్ వెరీ హై. అది తీసుకోవటంలా ఓన్లీ ఇన్ఫ్లేషన్, అవర్ లివింగ్ కాస్ట్ ఐఎమ్ టేకింగ్, దిస్ ఈస్ 7 to 8%. కానీ మనకు వచ్చేది ఓన్లీ 5 to 6%. మనకు వచ్చేది తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. తప్పకుండా సార్. మరి కామన్ మ్యాన్ ధనవంతుడు అవ్వాలనుకునే కళ ఎలా నెరవేరుతుంది? ఇన్వెస్ట్మెంట్లో కూడా మార్పులు వచ్చాయి. ఎలాగైతే మనం టైప్ రైటర్ నుంచి ల్యాప్టాప్స్ ఆర్ ఐప్యాడ్ దాకా వచ్చాము, ద రివల్యూషన్ చేంజ్ చేసుకాం. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ ఫోన్స్కి వచ్చాము, బైసైకిల్ నుంచి వీ హ్యావ్ కమ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ టుడే. చేంజ్ ఈస్ ఇన్నోవేటబుల్, దీన్ని ఎవరూ మార్చలేరు. మానవ జీవన శైలిలో కూడా ఈ మార్పు అనేది తప్పకుండా రావాలి. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్. ఇంకొకటి మీరు గమనిస్తే, మనం బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేయాలంటే లైన్లో నుంచునేవాళ్ళం. Today we are going to ATMs. More so through mobile phone itself, mobile wallets. Yeah. This is a good change. ఈ అప్డేట్ ని, ఈ చేంజ్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం. నా యొక్క ప్రశ్న, ఇన్వెస్ట్మెంట్ లో ఎందుకు అడాప్ట్ చేసుకోలేదు? ఎస్ సార్. మనం ధనవంతులు కావాలి అనే కళ మనకు ఉంది. అది అవ్వాలి, ఎలాగవ్వాలి అంటే ఒక మార్గం ఉంది. ఇన్వెస్ట్మెంట్ వీల్ ఇస్తే there is one investment wheel. I'll call it as Brahmastra, or you can name it as BrahMos, the supersonic missile, or the Maha Mantra of investment. It is called Mutual Fund Systematic Investment Plan. Okay. Dini Dwara, this is one of the investment wheels which will make the investor wealthy and very safe. మీరు ఇందాక ఫస్ట్ అడిగిన ప్రశ్నకి 725 రూపాయలు గనక అంటే నెలకి సుమారుగా ఒక 22,000 వస్తుంది. అవును సార్. ఒక 25 years విత్ 10% టాప్అప్, 18% CAGR కనుక నేను దానికి కనుక యాడ్ చేస్తే 20 crores is definitely possible. Oh, great. మనం కళ కూడా, డ్రీమ్ కూడా చేసేది, we have to dream at a higher figure. అవును సార్. Let us dream at 10 crores, 20 crores, yes. Not just 50 lakhs, 20 lakhs. 20 crores is definitely possible. Also, for the customers whom we are having, who have been with us since quite some time, Wala CAGR is over 20% in many of the funds. Okay. In case if I take 20% as CAGR with 10% top up, only 16,000-17,000 per month is enough to reach the corpus. 20 crore corpus. 20 కోట్లు రీచ్ అవడానికి 18,000 సరిపోతుంది. Yes. Great sir. In 25 years this is definitely achievable. Okay. మీ ద్వారా ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే,
మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఈ మార్పు అనేది ప్రతి ఇన్వెస్టర్లోనూ రావాలి. ఇది నేను కోరుకుంటున్నాను. దీని ద్వారా ఎవ్రీ ఇన్వెస్టర్ విల్ బి ఏబుల్ టు బికమ్ వెల్దీ ఇన్ దేర్ లైఫ్ టైం. మేము నీరుకి ఒక దారి చూపించగలం. దారి చూపించి సరైన మార్గంలోకి ఆ నీరు కనుక ప్రవహిస్తుంటే చెట్టుకెళ్తుంది, ఆ మొక్కకెళ్తుంది, మొక్క చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కస్టమర్స్ క్యాన్ ఎంజాయ్. ఇదే నీరుకి దారి లేదనుకోండి, a good financial advisor, if he is not there to an investor, the water will just go waste and it goes down the drain. Yes sir, గైడెన్స్ లేకపోతే అది ఎటు వెళ్తుందో మనం చెప్పలేం. ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క సిప్ యొక్క విధానం ఎలా ఉంటుంది అన్నది మా సోదరుడు సుందర్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తప్పకుండానండి. ఇప్పుడు ఎస్ఐపి అనేది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సింపుల్, ఇంటెలిజెంట్ అండ్ ప్రాక్టికల్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ దగ్గర సపోజ్ ఒక 5,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు వెళ్ళి ఒక 25-30 టాప్ షేర్స్లో మీరు కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి, అది సాధ్యపడుతుందా? పడదు. అలాగే మీరు వెళ్ళి బ్యాంకులో ఎఫ్డి ఒక 5,000 రూపీస్ పెట్టారనుకోండి, కొన్ని బ్యాంక్స్లో మనం చూసాం గతంలో వాళ్ళకి ఇబ్బందులు వచ్చి అదర్వైజ్ దాంట్లో నుంచి మీరు మనీ డ్రా చేయలేరని చెప్పి, మీరు ఇంతే డ్రా చేయాలని చెప్పి రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు దాంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు 10 బ్యాంకుల్లో పెట్టగలరా? పెట్టలేరు. సో మీ 5,000 రూపీస్ 10,000 రూపీస్ మీరు ఎంతైతే మంత్లీ పెడదాం అనుకుంటున్నారో అవి దీంట్లో పెట్టచ్చండి. ఎస్ఐపి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. డిఫరెంట్ కంపెనీస్లోకి వెళ్తాయి, డిఫరెంట్ సెక్టార్స్లోకి వెళ్తాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఎస్ఐపిస్లో మీకు డైవర్సిఫికేషన్ ఉంటుందండి. మెయిన్గా డైవర్సిఫికేషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం పెట్టే అమౌంట్లో, మనం చేసే ఇన్వెస్ట్మెంట్లో కొంత పార్ట్ మీకు ఫార్మా సెక్టార్కి వెళ్తుంది, కొంత పార్ట్ మీకు బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్తుంది, కొంత పార్ట్ మీకు కమాడిటీస్కి వెళ్తుంది, కొంత పార్ట్ మీకు స్టీల్కి వెళ్తుంది, కొంత పార్ట్ మీకు సిమెంట్కి వెళ్తుంది. అలా యువర్ రూపీస్ మనం పెట్టే ప్రతి రూపాయి కూడా డైవర్సిఫై డిఫరెంట్ సెక్టార్స్లోకి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 60-70 సెక్టార్స్లోకి డైవర్సిఫై అవుతుంది. ఎప్పుడైతే అలా డైవర్సిఫై అయిందో మన రిస్క్ టోటల్గా తగ్గిపోతుందండి, మినిమైజ్ అయిపోతుంది. ఇప్పుడు పొద్దున మనం నిద్ర లేచినప్పటి నుంచి బ్రష్ మనం వాడతాం, కోల్గేట్ టూత్పేస్ట్ వాడతాం, టాటా టీ పౌడర్ వాడతాం, అమూల్ మిల్క్ వాడతాం, గోద్రేజ్ సోప్ వాడతాం, బాటా షూస్ వేసుకుంటాం. అలా మనం చూసుకుంటే కనుక ప్రతి కంపెనీలో కూడా మనం భాగస్వాములు అవ్వచ్చు. ఇవన్నీ ఆర్గనైజేషన్స్, బ్రాండ్స్ కూడా. బ్రాండ్స్ ఇవన్నీ బ్రాండ్స్. మనం వీటన్నిటిలో కూడా వీ కెన్ బికమ్ యూనిట్ హోల్డర్స్ అండ్ వీ కెన్ గెట్ ద బెనిఫిట్ అనమాట. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మినిమం మనీతో కూడా మనం వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనకి ఇంకొక సెకండ్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మార్కెట్ వాలటాలిటీ వల్ల మనకు రూపీ కాస్ట్ యావరేజింగ్ వస్తుంది. ప్లస్ ఇంకోటి మేజర్గా మ్యూచువల్ ఫండ్స్లో మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అది ఐన్స్టైన్ థియరీ. మీ 1 రూపీ 2 రూపీస్ అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవ్వదండి, 8 64 అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ అది ఖచ్చితంగా మీకు ఎస్ఐపిలో మీకు కనబడుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యువర్ మనీ విల్ గ్రో లైక్ దట్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అండి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఈజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ ప్రూఫ్. అంటే ఇది ఓవర్ అండ్ అబవ్ మనకి ఇన్ఫ్లేషన్ కంటే పైన మనకి రిటర్న్ ఇస్తుందా? ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక మనకు వచ్చే రిటర్న్లో దానికి 2 రిటర్న్స్ ఉంటాయండి. ఒకటి యాక్చువల్ రిటర్న్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని ఉంటుంది. యాక్చువల్ రిటర్న్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఓకే మనకు ఇంత రిటర్న్ వచ్చింది, దాంట్లో మన ట్యాక్సేషన్ పోను మనకి ఇంత రిటర్న్ ఉంది అని ఉంటుంది. కానీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని చూసేటప్పటికి దాంట్లో మనం యాక్చువల్ రిటర్న్లో మనం ఇన్ఫ్లేషన్ తీసుకోం. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ తీసుకుంటే కనుక అది మైనస్ ఉంటుంది, వేరే అవర్ క్యాపిటల్ ఈజ్ ఎరౌడెడ్. అదే కనుక మీరు RRR అని ఉంటుంది, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్, అది కనుక తీసుకుంటే మీరు ఓవర్ అండ్ అబవ్ ఇన్ఫ్లేషన్ మనం సంపాదించిందే మన రిటర్న్. దట్ ఈస్ వేర్ మనకి ఎస్ఐపి మనకి బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. అయితే సుందర్రామ్ గారు, ఈ ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్ సిప్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏదైనా ఉందా దీనికి? అలా ఏం లేదండి, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మా దగ్గర ఒక 1 year ఓల్డ్ బేబీ కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక 75 years ఓల్డ్ పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేసిన వాడు. అయితే సుందర్రామ్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్లో ఎవరొకరికి సడన్ ఎమర్జెన్సీ వచ్చింది ఇన్వెస్ట్ చేశాక, వాళ్ళకి ఆ ఎమర్జెన్సీ కోసం కొంత అమౌంట్ తీసుకోవాలనిపించింది. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఎస్ అండి, పార్షియల్ విత్డ్రాయల్ ఈజ్ ఆల్సో అలౌడ్. పార్షియల్ విత్డ్రాయల్ ఈజ్ ఆల్సో అలౌడ్. అయితే సుందర్రామ్ గారు, ఈ మ్యూచువల్ ఫండ్ సిప్ అనేది చాలా బెటర్ అనిపిస్తుంది. అలాగే మనం ఈ ప్రాసెస్ గురించి
ఇంకొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండానండి. ఇదంతా కూడా వెరీ సింపుల్, కన్వీనియంట్, ఫ్లెక్సిబుల్ అండి. ఎలా అంటే అన్ని ఇప్పుడు ప్రతిదీ ఎలా అయితే ఆన్లైన్ ఉందో ఇది కూడా ఆన్లైనేనండి. ఇప్పుడు మనం ఒక 4 కంపెనీస్కి వెళ్ళాలంటే ప్రతి కంపెనీకి మనం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. వెరీ కన్వీనియంట్ అండ్ కస్టమర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మన మొబైల్లోనే మనకు ఉంటుంది అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ కన్వీనియంట్. గ్రేట్ సార్. అండ్ యాడ్స్లో కూడా చూస్తుంటాం, సెలబ్రిటీ వచ్చి చెప్తుంటారు మ్యూచువల్ ఫండ్ సిప్ సహీ హై అని. అండ్ చాయ్ కా సిప్ భీ సహీ హై और మ్యూచువల్ ఫండ్స్ సహీ హై. వెరీ కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు సచిన్ చెప్పినా, ధోని చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మ్యూచువల్ ఫండ్ సహీ హై. సుబ్రహ్మణ్యం గారు, చూస్తున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని కన్ఫర్మ్గా ఉంటుంది ఖచ్చితంగా. అందులో మ్యూచువల్ ఫండ్స్లో కూడా, ఎందుకంటే ఈ డైవర్సిఫికేషన్లో మనం ఎక్కువ వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, రిస్క్ తక్కువ ఉంటుంది. అవునండి. సో ఈ ప్రాసెస్ మాకు కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది, మాకు మేంగా ఫిగర్ అవుట్ చేయలేం. ఖచ్చితంగా దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలని ఉంది నాకు. మనం బాడీ ఫిజికల్గా ఫిట్గా మెయింటైన్ చేయాలంటే ఒక జిమ్ ట్రైనర్ ఎలాగో, మన లైఫ్లో ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ ఒక ఫైనాన్షియల్ ట్రైనర్ కూడా ఉండాలి. వెరీ కరెక్ట్. మీ ద్వారా నేను ప్రేక్షకులకి కోరేది ఏంటంటే అండి, చూస్ వన్ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఎస్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇస్ ఎ మస్ట్. అయితే సార్ ఈ ప్రాసెస్ కోసం మిమ్మల్ని ఎలా కన్సల్ట్ చేయొచ్చు సార్? మిమ్మల్ని అసలు కన్సల్ట్ చేయొచ్చు, ఎందుకంటే బిజీ పర్సన్స్ ఇద్దరు కూడా. తప్పకుండా చేయొచ్చు. చాలా థ్యాంక్ యూ సార్ దీని గురించి మాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూసారుగా ఈరోజు వీడియో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఈ డైవర్సిఫికేషన్లో ఫండ్స్ ఎలా వెళ్తాయి, ఇలాంటి విషయాల కోసం కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి, సార్ని కన్సల్ట్ చేయండి, మీ లైఫ్ని కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసుకోండి.